ఇది ఒక జపాన్ వాళ్ల కథ. చాలా ఏళ్ల క్రితం జపాన్లో షింజు అన్న యువకుడు ఉండేవాడు. షింజు జపానీ కాదు, కొరియా అనాథాశ్రమం నుండి పారిపోయి జపాన్కి వస్తాడు. షింజు అనాథాశ్రమం నుండి తప్పించుకుంటాడు, కాని కష్టాల నుండి కాదు. అతను సిటీలోని ఒక పెద్ద వ్యాపారి ఇంట్లో నౌకరుగా పనిచేస్తుంటాడు. వ్యాపారి భార్య షింజుని ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండనిచ్చేది కాదు. ఆమె రాత్రి కూడా షింజుని తన్ని నిద్రలేపేది, ఏదో ఒక పని చేయిస్తూ ఉండేది. అరే షింజు, లేవరా, జగ్మా చేతుల్లో నుండి పాల గ్లాస్ పడిపోయింది, వెళ్ళి ఫ్లోరింగ్ క్లీన్ చేయి. షింజు అంత రాత్రి కూడా నిద్రలేచి పని చేసేవాడు. ఆ వ్యాపారికి ఒక కొడుకు, ఒక కూతురు ఉండేవారు. అబ్బాయి పేరు జగ్మా, కూతురి పేరు అరిహితో. వ్యాపారి కుటుంబం అందరిలో ఆయన కూతురికి మాత్రమే దయాగుణం ఉంటుంది. కేవలం అరిహితో మాత్రమే షింజుతో ప్రేమగా మాట్లాడేది. షింజు, నువ్వు భోజనం చేసావా లేదా? లేదు చిన్నమ్మా, ఇంకా తినలేదు. అరిహితో వెంటనే వెళ్లి భోజనం తెచ్చి షింజుకిస్తుంది. షింజు భోజనం ప్లేట్ని తన చేతుల్లోకి తీసుకోగానే వ్యాపారి కొడుకు ఆ ప్లేట్ని షింజు చేతుల్లోంచి తీసుకుంటాడు. షింజు, తర్వాత భోజనం చెయ్యి, ముందు వెళ్ళి నాకు ఆమ్లెట్ చేసి తీసుకురా. ఒకరోజు వ్యాపారి ఇంటికి చాలా మంది అతిథులు వస్తారు. వ్యాపారి భార్య వచ్చి 1 గంట లోపల అందరికీ భోజనం తయారు చెయ్యమని షింజోకి ఆర్డర్ వేస్తుంది. షింజో వేగంగా ఉల్లిపాయ కట్ చేస్తుంటాడు. ఆ తొందరలో అతని వేలు కోసుకుంటాడు. వేలు నుండి రక్తం కారుతూ ఉంటుంది. షింజో వేలుని కడుక్కునేందుకు బావి దగ్గరికి పరిగెడతాడు. ఆ తొందరలో కత్తిని కూడా తనతో తీసుకువెళ్తాడు. షింజో బావిలో బకెట్ వేసి నీళ్లు తోడుకుని వేలుని కడుక్కుంటుంటాడు. అనుకోకుండా కత్తి బావిలో పడిపోతుంది. మరొకవైపు వ్యాపారి భార్య ఇంట్లో నుండి కోపంగా అరుస్తూ ఉంటుంది. షింజు, ఎక్కడ చచ్చావురా? ఈ రోజు గంటలో నువ్వు వంట చేయలేదనుకో, నీ ఎముకలు విరగ్గొడతానేమనుకున్నావో. వస్తున్నానమ్మా. అయ్యో దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను కత్తిని బావిలో పడేశానని అమ్మగారికి తెలిస్తే గనుక నన్ను చావకొడుతోంది. షింజు కత్తి వెతికేందుకు ఆ బావిలోకి దూకుతాడు. బావిలోకి దూకగానే అతను ఒక అందమైన ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడ పెద్ద పెద్ద పర్వతాలు, చెట్లు, ఒక నది ఉంటాయి. నేనెక్కడికి వచ్చాను? ఏయ్, వింటున్నావా? నేనిక్కడున్నాను. నువ్వు నన్ను లేపి నదిలో దింపుతావా? ఇక్కడుంటే నేను పెరగలేకపోతున్నాను. ఆ రాయి చాలా బరువుగా ఉంటుంది. ఆయన షింజు కష్టపడి దాన్ని లేపి నదిలో పడేస్తాడు. ఆ రాయి షింజుకి థాంక్స్ చెప్తుంది. షింజు ఇంకా ముందుకు వెళ్తాడు. అక్కడ షింజుకి ఒక బొప్పాయి చెట్టు కనిపిస్తుంది. ఇదిగో బాబో, నువ్వు నా మీద నుండి కొన్ని బొప్పాయిల్ని కోసి కింద పెట్టగలవా? నా బరువు తగ్గించుకోవాలనుకుంటున్నాను. షింజు బొప్పాయి చెట్టు ఎక్కి దాని పళ్ళని కోసి కింద పడేస్తాడు. ఈ పళ్ళు ఇక్కడ అనవసరంగా పడిపోయున్నాయి. వీటిని నేను ఏం చేయాలి? పక్కనే ఒక ఊరుంది. నువ్వు ఈ బొప్పాయిల్ని తీసుకువెళ్ళి ఆ ఊళ్ళో పంచిపెట్టు. షింజు పక్క ఊర్లోకి బొప్పాయిలను పంచడానికి వెళ్తాడు. అక్కడ అతనికి ఒక ముసలి వ్యక్తి కలుస్తాడు. చూడు బాబు, నా ఆరోగ్యం ఏమో బాగలేదు. నువ్వు మా ఇంట్లో కొద్ది రోజులుండి నాకు సేవ చేయగలవా? అలాగే బాబా, మీకు నేను తప్పకుండా సేవ చేస్తాను. నాకు కూడా ఉండడానికి ఇల్లు లేదు. షింజు నెల రోజులు ఆ ముసలి వ్యక్తికి సేవ చేస్తూ ఉంటాడు. ఆ ముసలి వ్యక్తి జబ్బు తగ్గాక షింజు అతనితో ఇలా అంటాడు. బాబా, ఇక్కడ నాకు ఏ ఇబ్బంది లేదు, కానీ నేను మా యజమాని ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే బాబు, కానీ ఇక్కడి నుంచి వెళ్లే ముందు నేను నీకు ఒక బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. ఆ ముసలి వ్యక్తి షింజుకి ఒక తందూరి పొయ్యి ఇస్తాడు. అది రొట్టెలు కాల్చే బట్టి. ఒకసారి చప్పట్లు కొడితే ఈ తందూరి పొయ్యి మామూలు రొట్టెలు ఇస్తుంది. 2 సార్లు చప్పట్లు కొడితే ఇది పిండి రొట్టెలు, 3 సార్లు చప్పట్లు కొడితే ఇది బంగారు రొట్టెలు ఇస్తుంది. నీకు దేని అవసరం ఉంటే దాని ప్రకారం దాన్ని నువ్వు వాడుకో. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకుంటే నిన్ను నేను అక్కడికి పంపిస్తాను. నువ్వు ఎక్కడి నుండి అయితే వచ్చావో అక్కడికి. షింజు కళ్ళు మూసుకుని మళ్లీ తెరుస్తాడు. అతను వ్యాపారి ఇంటి ముందు ఉంటాడు. అతని చేతిలో అదే కత్తి ఉంటుంది, ఏదైతే బావిలో పడిందో. ఏరా, ఎక్కడ చచ్చావు? ఈ రోజు నీకు నేను కర్రతో బాగా పూజ చేస్తాను. కాస్త నా మాట వినండి అమ్మగారు. నేను కత్తి వెతికేందుకు బావిలో దూకాను, కానీ నేను ఒక మాయా నగరానికి చేరుకున్నాను. షింజు వ్యాపారి భార్యకి జరిగిందంతా వివరంగా చెప్తాడు.
షిన్జు దగ్గరికి వచ్చిన తందూరి పొయ్యి అది బంగారు రొట్టెలు ఇస్తుందన్న విషయం వ్యాపారి భార్యకి తెలియగానే ఆమె తన కూతురు పెళ్లి షిన్జుతో జరిపిస్తుంది. షిన్జు అరిహితోని పెళ్లి చేసుకుని ఎంతో సంతోషిస్తాడు. ఒక పెద్ద అందమైన ఇల్లు కట్టుకుని జీవిస్తాడు. వ్యాపారి భార్య కావాలని తన కొడుకు జగ్మాని బావి లోపలికి దూకమంటుంది. నేను ఈ బావిలోకి దూకను. దూకు నాన్నా, నీకు కూడా మ్యాజిక్ తందూరి పొయ్యి దొరుకుతుంది, ఎలా అయితే షింజుకి దొరికిందో. జగ్మా మ్యాజిక్ తందూరి పొయ్యి దొరుకుతుందన్న దురాశతో బావిలోకి దూకుతాడు. అతను కూడా మాయానగరానికి చేరుకుంటాడు. ఒక రాయి అతనితో ఇలా అంటుంది. చూడు బాబూ, నువ్వు నన్ను ఎత్తుకుని వెళ్లి నదిలో దింపగలవా? లేదు, ఇంత బరువున రాయిని నేను ఎత్తలేను. జగ్మా మరికొంచెం ముందుకు వెళ్ళాక అతనికి ఒక బొప్పాయి చెట్టు కనిపిస్తుంది. ఇదిగో బాబో, నువ్వు నా మీద నుండి కొన్ని బొప్పాయి పళ్ళని కోసి కింద పెట్టగలవా? నా వల్ల కాదు. అంత ఎత్తు మీద నుండి నేను కింద పడిపోతే నా ఎముకలన్నీ విరిగిపోతాయి. చివరికి జగ్మాకి అదే ముసలి వ్యక్తి కలుస్తాడు. బాబు, నా ఆరోగ్యం బాగాలేదు, కొన్ని రోజులు నువ్వు నాకు సేవ చేస్తావా? జగ్మాకి తెలుసు ఆ ముసలి వ్యక్తే షిన్జుకి మ్యాజిక్ తందూర్ని ఇచ్చాడు అని. అందుకే అతను ఆ ముసలి వ్యక్తికి సేవ చేసేందుకు ఒప్పుకుని ఇష్టం లేకుండానే సేవ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఇంటికి వెళ్తానా అని అడుగుతూ ఉంటాడు. చివరికి ఆ ముసలి వ్యక్తి జగ్మాతో విసిగిపోయి ఒకరోజు ఇలా అంటాడు. నువ్వు మీ ఇంటికి వెళ్ళు, నేను నీకు నీ బహుమతి పంపిస్తాను. రెప్పపాటులో జగ్మా తన ఇంటి ముందు ఉంటాడు. తందూరు పొయ్యి కూడా అతనితో పాటే ఉంటుంది. జగ్మా అతని తల్లి చాలా సంతోషిస్తారు, వాళ్ళకి మ్యాజిక్ తందూరు పొయ్యి దొరికిందని. కాని జగ్మా ఒక్కసారి చప్పట్లు కొట్టగానే తందూరు పొయ్యిలో నుండి నల్లని బూడిద బయటికి వస్తుంది. అది జగ్మా అతని తల్లి ముఖం మీద పడుతుంది. వాళ్ల ముఖాలు నల్లగా మారిపోతాయి. వాళ్లు సబ్బుతో రుద్ది రుద్ది మొహం కడుక్కుంటారు. కాని వాళ్ల ముఖం మీద నలుపు మాత్రం అలాగే ఉండిపోతుంది. ఒక ఊర్లో సోబ్రన్ అనే చేపలు పట్టే అతను తన కూతురుతో కలిసి ఉండేవాడు. సోబ్రన్ చాలా ముసలివాడైపోతాడు. కాని అతనికి కొడుకులు లేని కారణంగా అతనే స్వయంగా నదిలోకి చేపలు పట్టేందుకు వెళ్తుండేవాడు. ముసలి సోబ్రన్ చాలా మెల్లమెల్లగా నడుస్తూ 1 గంట తర్వాత నదికి చేరుకునేవాడు. తర్వాత నదిలోకి దిగి వలవేసి చేపలు పట్టేవాడు. ఒకరోజు నదిలో వేగంగా ఒక పెద్ద అల వస్తుంది. బలహీనంగా ఉన్న ముసలి సోబ్రన్ కాలు దాన్ని తట్టుకోలేకపోతుంది. ఆ అల అతన్ని దూరంగా తీసుకువెళ్తుంది. సోబ్రన్ కళ్ళు తెరిచి చూసేసరికి అతనికెదురుగా ఒక జిందేవుడు ఉంటాడు. నువ్వు నదిలో కొట్టుకుపోతూ నా ఇంటికి వచ్చావు. నీకు నేను ఏమైనా సహాయం చేయగలనా? నువ్వు ఏదడిగినా నీకు నేను అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఏవీ వద్దు, నన్ను మా ఇంటికి క్షేమంగా చేర్చండి చాలు. నా కూతురు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. జిన్ సోబ్రన్ యొక్క అమాయకత్వాన్ని మంచితనాన్ని చూసి చాలా సంతోషిస్తాడు. నిన్ను నేను ఇంటికి తప్పకుండా పంపిస్తాను. కానీ దానితో పాటు నేను నీకొక బకెట్టు అలాగే ఒక మగ్గు ఇవ్వాలనుకుంటున్నాను. ఆ బకెట్లో మగ్గు ఉంచి నీ మనసులో ఏం కోరుకుంటే దాన్ని నువ్వు తీర్చుకోవచ్చు. కానీ నువ్వు ఒక్క విషయం మాత్రం చాలా బాగా గుర్తుంచుకోవాలి. నీకు ఎంత అవసరం ఉంటే అంత పరిమాణములో మాత్రమే దాని నుండి తీసుకోవాల్సి ఉంటుంది. ఏ వస్తువును కూడా జమ చేసి ఉంచవద్దు. ఒకవేళ నువ్వు ఎక్కువగా ఆశపడితే దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. జిన్ ఒక చిటికి వేయగానే ముసలి సోబ్రన్ తన ఇంటికి చేరుకుంటాడు. నాన్నా, మీరెక్కడికెళ్ళిపోయారు? మన ఊరి వాళ్ళు ఏమన్నారంటే మీరు నదిలో మునిగిపోయి చనిపోయారని. ఆ ఈశ్వరుడి దయ వల్ల నేను బ్రతికి వచ్చానమ్మా. మనకి ఈ మ్యాజిక్ మగ్గు బకెట్ దొరికాయి. చూడు, నీకు నేను దీన్ని ఉపయోగించి చూపిస్తాను. సోబ్రన్ బకెట్లో మగ్గు ఉంచి చేపలు కావాలని అంటాడు. సోబ్రన్ మగ్గు తీసి చూసేసరికి ఆ మగ్గు చేపలతో నిండిపోయుంటుంది. అప్పటి నుండి సోబ్రన్ చేపల కోసం నదికి వెళ్లేవాడు కాదు. అతను తనకి అవసరమైనప్పుడు చేపలు మాత్రమే మ్యాజిక్ మగ్గుని బకెట్లో ఉంచి తీసేవాడు.
సోబ్రన్ ఇంటి పక్కనే కాంచా అనే అతను ఇల్లు ఉండేది. కాంచా చాలాసార్లు సోబ్రన్ ఇంటి ముందు నుండి వస్తూ పోతూ సోబ్రన్ మాటలు వింటాడు. మరోసారి కాంచా సోబ్రన్ ఇంట్లో నుండి వచ్చిన మాటలు వింటాడు. ఓ బకెట్టు, నాకు చేపలు కావాలి. ఏంటి సంగతి? శోభ్రన్ ఎందుకిలా బాగుతుంటాడో? ఎవడైనా బకెట్ని చేపలు కావాలని ఎందుకు అడుగుతాడో? కాంచా సోబ్రన్ ఇంటికి వెళ్తాడు. వెళ్లి చూసేసరికి సోబ్రన్ బకెట్లో నుండి చేపలు తీస్తుంటాడు. అప్పుడు కాంచా సోబ్రన్ని ఇలా అడుగుతాడు. శోభ్రన్, నువ్వు ఎందుకు ఇలా అడుగుతావు? బకెట్టు చేపలు కావాలి అని. పాపం అమాయకుడైన సోబ్రన్ కాంచాకి మ్యాజిక్ మగ్ బకెట్ గురించి విషయం అంతా వివరిస్తాడు. శోభ్రన్ అన్న, నాకు కొద్దిసేపు నీ బకెట్టు మగ్గు ఇస్తావా? ఈ మధ్య నా పని కూడా సరిగ్గా నడవడం లేదు. నేను కూడా నాకు అవసరమైన కొన్ని సరుకులు తీసుకుంటాను. సరే, అలాగే తీసుకెళ్ళు. కానీ బాగా గుర్తుంచుకో, నీకెంత అవసరం ఉంటే అంత మాత్రమే తీసుకోవాలి. కాంచా మ్యాజిక్ మగ్ బకెట్ను తన ఇంటికి తీసుకువెళ్తాడు. కాంచా అతని భార్య కలిసి తమకి అవసరమైన వస్తువులన్నిటినీ తీసుకుంటారు. బకెట్టు బియ్యం కావాలి. బకెట్టు పాలు కావాలి. బకెట్టు బాత్రూమ్ కడిగే ఫినాయిల్ కావాలి. ఏమయ్యా, ఏదో ఒకటి చేసి ఈ బకెట్ మగ్ శాశ్వతంగా మన సొంతం చేసుకున్నామంటే అప్పుడు మన కష్టాలన్నీ దూరమైపోతాయి. కానీ ఈ బకెట్ మగ్గు శాశ్వతంగా మన సొంతం ఎలా అవుతాయో నాకు తెలియడం లేదు. నువ్వు ఒక అమాయకపు మొద్దువి. మన కొడుకు సంజయ్ గురించి శోభ్రన్తో మాట్లాడు. మన కొడుకు పెళ్లి శోభ్రన్ కూతురుతో జరిగిందనుకో, శోభ్రన్ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మన సొంతమే కదా. కాంచా శోభ్రన్ ఇంటికి తన కొడుకు పెళ్లి విషయం మాట్లాడేందుకు వెళ్తాడు. కాని శోభ్రన్ కూతురు ఆ పెళ్లికి ఒప్పుకోదు. నాన్నా, నేను రాయ్పూర్గఢ్లోని ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే నేను అతన్నే చేసుకుంటాను. అలాగేనమ్మా, నీ ఇష్టం వచ్చినట్టే చేస్తాలే. కాంచా రుసరుసలాడుతూ తన ఇంటికి వెళ్లి తన భార్యకి జరిగిందంతా వివరిస్తాడు. ఒక చేపలు పట్టేవాడి కూతురికి ఇంత ధైర్యమా? మన కొడుకుని పెళ్లి చేసుకున్నానంటుందా? ఇంకా వాళ్ళ బకెట్ మగ్గు మన దగ్గరే ఉన్నాయి. బకెట్ మగ్ ఇచ్చే ముందుగానే మనం దాంట్లో నుంచి ఎంత బంగారం తీసుకుందామంటే ఊళ్ళోనే అందరికన్నా పెద్ద షావుకారు కూడా మనల్ని చూసి అసూయపడేంత. కానీ శోభ్రన్ దీనిలో నుండి అవసరం ఉన్నంత సామాను మాత్రమే తీసుకోవాలని చెప్పాడు కదా. అతను అబద్ధం చెప్పి ఉంటాడు. అతడి బకెట్ మగ్ సహాయంతో మనం ధనవంతులవడం అతనికి ఇష్టం లేదు. కాంచా భార్య బకెటులో నుండి చాలాసార్లు బంగారం తీస్తూ ఉంటుంది. హఠాత్తుగా బకెటు నిండా బంగారం నిండిపోతుంది. కాంచా అతని భార్య చాలా సంతోషిస్తారు. కాని తొందరగానే వాళ్ల సంతోషం దుఃఖంగా మారిపోతుంది. బకెట్లో నుండి వచ్చిన బంగారం పెరిగి పెరిగి కాంచాని అతని భార్యని 4 వైపులా చుట్టుముట్టి బందీలను చేస్తుంది. కాంచాకి అతని భార్యకి గాలి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది. ఎవరైనా వచ్చి మమ్మల్ని కాపాడండి, లేకపోతే మేము ఈ బంగారంలోనే సమాధైపోతాం. కాంచా అతని భార్య అరుపులు బయట వాళ్లకి ఎవ్వరికీ వినిపించవు. అలా వాళ్ళిద్దరూ ఆ బంగారంలో మునిగి చనిపోతారు.